హలో అక్వామ్యాన్, ఇదిగోండి మీ అవతార్ గాడి ట్యాంక్. కథ ఎక్కడ మొదలైందో మళ్ళీ అక్కడికి వచ్చి ఆగింది. ఇప్పుడు ఈ ట్యాంక్ లో ఉన్న ఒకే ఒక్క పోలార్ ప్యారెట్ మన అవతార్ గాడు. ఇంకా మిగతా 3 పోలార్ ప్యారెట్స్ అయితే చనిపోయాయి అనమాట. కంటిన్యూస్ గా 3 days వర్షాలు పడ్డాయి కదా, అప్పుడు జరిగింది ఇది. కరెక్ట్ గా తెలియదు, వెదర్ చేంజ్ వల్లేమో ఆ 3 పోలార్ ప్యారెట్స్ కి సడన్ గా ఏదో రోగం వచ్చింది. ఆ 3 కూడా ఇట్లా గిల్స్ మెల్లిమెల్లిగా కొట్టుకుంటూ ఉన్నాయి, బాటమ్ లోకి వెళ్ళి సెటిల్ అయ్యాయి. అరే ట్రీట్మెంట్ ఇద్దాం అనుకున్న లోపలే ఆ 3 కూడా చనిపోయాయి అనమాట ఒకేసారి. ఇదంతా కూడా ఓవర్ నైట్ లో జరిగింది. ఇంకా వీడియోస్ కూడా ఏం తీసుకోలేదు. అప్పుడే వెంటనే వాటర్ చేంజ్ చేశాను అనమాట, వాటర్ లో ఏదన్నా ప్రాబ్లమ్ అని చెప్పి. అదంతా జరిగి ఇప్పుడు ఒక 1-2 weeks అవుతుంది, మళ్ళీ వాటర్ చేంజ్ చేస్తున్నాను. ఇదిగోండి ఆ ట్యాంక్ కిందే మీ అందరి ఫేవరెట్ బట్టు బాయ్ నిద్రించుచున్నాడు, ది మోస్ట్ పవర్ఫుల్ క్రీచర్ ఆన్ ద ప్లానెట్. ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి ఫ్లాష్ వేసాను. చూడండి ఏం చేస్తున్నాడో. వాడి బాస్కెట్ దగ్గరికి వెళ్తే వీడు కొంచెం దెయ్యం లాగా బిహేవ్ చేస్తాడనమాట. దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. ఇంకా దగ్గరికి రా, క్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. ఇంకా మనం తయారు చేసుకున్న పైప్ పరికరం వాడి వాటర్ మొత్తాన్ని అయితే తీయడం స్టార్ట్ చేశాను. అలా వాటర్ని ఈ లెవెల్ దాకా తీసేసాక ఈ బొమ్మను కూడా తీసి పక్కకి పెట్టుకొని శాండ్ మొత్తాన్ని ఒకసారి చేత్తో కదిపేశాను అనమాట. ఏమైనా డస్ట్ శాండ్లో ఉంటే అదంతా వాటర్లోకి వచ్చేస్తుంది అని చెప్పి. ఇంకా వాటర్ కూడా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత తీసేసాను. చూడండి చేపలు ఎట్లా కొట్టుకుంటున్నాయో ఆ కొద్ది వాటర్లోనే. ఆ తర్వాత మళ్ళీ వాటర్ అయితే ఫిల్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక సగం వాటర్ దాకా ఫిల్ చేసేసాక మళ్ళీ మన బొమ్మని పెట్టేసి ఇంకా పూర్తిగా అయితే ట్యాంక్ నింపేశాను అనమాట. అయితే ట్యాంక్ మొత్తం ఫిల్ చేశాక లాస్ట్ క్లిప్ తీసుకోవడం మర్చిపోయాను అనమాట. సో దానికి కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. హాబీలో జాయిన్ అవ్వడానికి సింపుల్ గా సబ్స్క్రైబ్ కొట్టి పెట్టుకోండి. నేను మీ రఘురామ్ రాజా.